మనం ఈ శ్రావణ మాసం తాళీలో ఈ ఐటమ్స్ అన్ని ఇస్తున్నామండి. మెయిన్ వచ్చేసి శ్రావణ మాసంలో మనం ఎక్కువ చక్కెర పొంగల్ చేసుకుంటాం కదా, చక్కెర పొంగలి చక్కగా పచ్చకర్పూరం వేసి చేసామన్నమాట. పూర్ణాలు, ఇది సేమియా దద్దోజనం అండి. సో మనం రెగ్యులర్ దద్దోజనం చేసేలానే, కాకపోతే రైస్ ప్లేస్లో సేమియా అన్నమాట. శనగలు, ఇది చామగడ్డల పులుసు, పుల్ల పుల్లగా భలే ఉంది. పనస పొట్టు ఫ్రై, ఇది ఎంత సింపుల్గా ఉంటుందో చూడడానికి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇది యాక్చువల్లీ ఆవ పెట్టిన పనస పొట్టు కూర. మనకి ఆ ముద్ద పెట్టుకోగానే మనకు ఆవ పేస్ట్ ఏదైతే వేసి మనం మిక్స్ చేసామో ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది తమలపాకు రసం అండి. అరోమా ఎంత బాగా వస్తుందో. రీసెంట్గా విజయవాడలో ఒక ఈవెంట్కి వెళ్ళాను అనమాట. అక్కడ తమలపాకు రసం పెట్టారు. సో అక్కడ టేస్ట్ చేశాక ఎలాగైనా మన నెక్స్ట్ స్పెషల్ థాలీలో ఉండాలి అని చెప్పి ఇంక్లూడ్ చేసాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. వాము, ధనియాలు, ఎల్లుల్లిపాయ ఇవన్నీ పౌడర్ చేసి దాంతో చేసిన రసం అన్నమాట. ఈ వాము రసం యాక్చువల్లీ డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి కోల్డ్ అలాగ ఉన్నా కానీ కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. సో అందుకనే మెయిన్ రీజన్, ఎవరికి నచ్చిన రసం వాళ్ళు వేసుకోవచ్చు. ట్రై చేస్తే 4 types ఆఫ్ రసాలు వేసుకొని ట్రై చేయొచ్చు. ఇది పెసరపప్పు చారండి. మామూలుగా మనం పెసరపప్పు చేస్తాం కదా, దాంట్లో కొంచెం చింతపండు, ఉల్లిపాయ, టమాటాలు వేసి బాగా ఉడకనిస్తాము. చాలా బాగుంది పెసరపప్పు చారు. అన్ని ఐటమ్స్ చాలా బాగా కుదిరినాయి. ఈ శ్రావణ మాసం వేస్తాలి ఆగస్టు 14th నుంచి సెప్టెంబర్ 13th వరకు అవైలబుల్ ఉంటుందండి.